ఇది గుల్బర్గా, అంటే పాత పేరు గుల్బర్గా, ఇప్పుడేమో కాలా బురాగి అని చెప్పేసి మార్చారు పేరు. అది ఇది బస్ స్టాండ్ గుల్బర్గాది. ఇదంతా నేను ఎందుకు చూపిస్తున్నా అంటే, హైదరాబాద్ నుంచి గుల్బర్గా రావడానికి దాదాపు 6 అవర్స్ జర్నీ కనిపించింది నాకు. పొద్దున 12 గంటలకు బయలుదేరితే నాకు ఇప్పుడు వచ్చేసరికి 6:30 అయ్యింది ఇక్కడ. సో ఇక్కడ నుంచి వాస్తవానికి గాన్గాపూర్ పోవడానికి నేను వచ్చాను. సో గాన్గాపూర్ అనేది ఒక ఫేమస్ టెంపుల్. అక్కడ కొన్ని మహిమలు కనిపిస్తాయి జనాలకి. సో ఆ మహిమలు నాకు కూడా కనిపించాయి. నేను లాస్ట్ మంత్ అంటే ఫిబ్రవరిలో పౌర్ణమికి వచ్చాను. ఆ డేట్ నాకు గుర్తులేదు. సో వచ్చిపోయినప్పటి నుంచి నాకు బాగా అనిపించింది. సో దాన్ని నేను షూట్ చేయాలనే ఆలోచనతో నేను మళ్ళీ పర్టికులర్గా ఈరోజు వచ్చాను. సో మనం గాన్గాపూర్ వెళ్ళాలంటే ఇక్కడ గుల్బర్గా దిగాల. గుల్బర్గా నుంచి మళ్ళీ గాన్గాపూర్ బస్సు సపరేట్ ఉంటుంది. సో అది ఎక్కితే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 50 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి. సారీ 50 కాకపోవచ్చు, ఎందుకంటే 50 రూపీస్ జర్నీ ఉంటుంది. సో ఐ మీన్ 30 కిలోమీటర్స్ అట్లా ఉండొచ్చు అనుకుంటా ఇక్కడ నుంచి. ఓకేనా? ఇది మనకి గాన్గాపూర్ బస్ స్టాండ్. బస్ స్టాండ్ దిగగానే కొద్దిగా 2 అడుగులు వేస్తే మనకు ఇది కమాన్ కనిపిస్తుంది. ఈ కమాన్ నుంచి స్ట్రేట్ వెళ్తే మనకి డైరెక్ట్ ఇంకా దత్తాత్రేయ స్వామి వారి గుడి. గాన్గాపూర్లో ముఖ్యమైన గుడి ఇప్పుడు ఇదే మనకు. ఇప్పటిదాకా నేను యాక్చువల్గా నేను దాదాపు 5 o'clockకి, ఉదయం మార్నింగ్ 5 o'clockకి నదికి వెళ్ళి స్నానం చేసి అరౌండ్ 6 o'clockకి నేను ఇక్కడ లైన్లో నిలబడితే, సో ఆ లైన్లో నుంచి బయటికి రావడానికి ఈ టైం అయింది. అంటే ఇప్పుడు 7 అవుతుంది. అంటే 1 hour పైన నాకు దర్శనానికి పట్టింది. సారీ 7 కాదు, 9 అవుతుంది. 9 అవుతుంది. సో 6 to 9 ఒక 3 hours నాకు ఖాళీ దర్శనానికి పట్టింది. సో ఇవాళ పౌర్ణమి కాబట్టి మనకు ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది. యాక్చువల్గా మీరు చూస్తే ఇదంతా ధర్మదర్శనానికి లైన్ అంతా ఇదంతా. సో ఇలాంటి లైనే మనకి దాదాపు 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 3:30 నుంచి 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు 9 అవుతుంది, అయినా కూడా ఇంకా లైన్ ఇంత పెద్దగా ఉన్నదండి. సో చాలా టైం పడుతుంది అండి, 3 గంటలు ఆల్మోస్ట్ దర్శనం కావడానికి. ఇది లోపల మనకు మెయిన్ ద్వారము. ఇక్కడ ఇదంతా చూస్తే మీకు ఒక చిన్న స్ట్రీట్ ఉంటుంది. ఇక్కడంతా నదికి వెళ్ళే దారి యాక్చువల్గా. సో గుళ్ళ నుంచి దర్శనం చేసుకొని మామూలుగా ఇక్కడ నుంచి వస్తూ ఉంటారు బయటికి. సో బయటకు వస్తూ మామూలుగా వాళ్ళు తెచ్చుకున్న ప్రసాదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పంచడము. సో ఇతరుల దగ్గర మనము భిక్షం అడుక్కోవడము, అంటే పెట్టమని చెప్పి అడిగితే వాళ్ళు పెడతారు. ఎవరు కూడా కాదనకుండా ఇక్కడ పెడతా ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ పనులన్నీ అందుకే ఉన్నాయి. అంటే కొనుక్కొని మామూలుగా పంచుకుంటూ వెళ్తారు. ఇది గుళ్ళ నుంచి బయటకు వస్తున్న దారి స్ట్రీట్ల నుంచి. ఇది టెంకాయలు కొట్టే స్థలము. మామూలుగా ఇప్పుడు వీళ్ళు పంచుతున్నారు చూడండి ప్రసాదాలు. ఆ విధంగా వాళ్ళు చేయి దాపుతున్నారు. సో అంటే ఇక్కడ భిక్షం అడుక్కోవడం అనేది ఒక ప్రాధాన్యమైనది అన్నట్టు. ఇది నది మనకు. ఈ నదిలో స్నానాలు చేస్తారు. ఇక్కడ 2 గుళ్ళు ఉంటాయి. ఈ గుళ్ళ దర్శనం చేసుకుంటారు. సో మీరు గమనించినట్టయితే అందరు ఇక్కడ స్నానాలు చేస్తున్నారు చూడండి. సో ఇది నది మొత్తం. ఇక్కడ నుంచి అక్కడ వరకు అందరూ స్నానాలు చేస్తూనే ఉన్నారు. సో ఇక్కడ స్నానం చేసిన తర్వాత ఇక్కడ పాదాలు ఉంటాయి స్వామివారివి. సో ఆ పాదాలు దర్శనం చేసుకుంటారు. సో ఇక్కడ పాదాలు స్వామివారి పాదాలు ఇక్కడ గుర్తొస్తాయి.
ఇవి పాదాలు స్వామివారి. సో ఇక్కడ మామూలుగా అందరూ అభిషేకం చేస్తూ ఉంటారు. ఈ రుద్రపాద తీర్థం అంటారు. సో ఇక్కడ కూడా పాదాలు ఉంటాయి. చూడండి. సో ఈ పాదాలకు కూడా మామూలుగా జనాలు అభిషేకం చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇవి నృసింహస్వామి పాదాలంట, నృసింహ సరస్వతి పాదాలు. సో అంటే మనకు గానగాపూర్కి ప్రత్యేకత తెచ్చిందే నృసింహ సరస్వతి. ఇది కోటి తీర్థం. సో ఇక్కడ మామూలుగా నదిలో స్నానం చేసి పచ్చి బట్టలతో దర్శనం చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఇది నది. అక్కడ నుంచి స్నానాలు చేసి నేరుగా ఇక్కడ వచ్చి అభిషేకం చేసి వాళ్ళ కోరికలను ఇక్కడ చెప్పుకుంటారు. సో ఇవి పాదాలు. సో ఇక్కడ మామూలుగా అభిషేకం చేసి వాళ్ళ కోరికలను ఇక్కడ మొక్కుకుంటారు. మీరు గమనిస్తే అక్కడ వాళ్ళు చెంబులో నీళ్ళు తీసుకొని వస్తున్నారు చూడండి. సో వాళ్ళంతా వస్తుంది అభిషేకం కోసమే. అభిషేకం చేస్తుంది, అభిషేకం చేస్తుంది ఒక ఆమె, చూసారా. సో ఇది కోటి తీర్థము. కోటి తీర్థం నుంచి చూస్తే ఇక్కడ నది ఉంది కదా, నది నుంచి కొంచెం అక్కడ ముందుకు చూస్తే మీరు జస్ట్ నేను జూమ్ ఇన్ చేస్తున్నాను. సో అక్కడ అది సంగమం. సో ఆ సంగం కాడికి 3 కిలోమీటర్స్ ఏముంటుంది ఇక్కడ నుంచి పోవాలి. సో నేను వెళ్ళి ఆటోలో వెళ్తున్నాను, ఇప్పటికి వెళ్ళేసి అది కూడా నేను షూట్ చేస్తాను. ఓకే.